ఎల్జీ పాలిమర్స్ విషయంలో రూ. 1,00,00,000 పరిహారం ఒక్కొక్కళ్ళకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వాళ్ళ చేత ఇప్పిస్తారేమో నాడు అంటోళ్ళం కూడా అనుకున్నాం. తీరా చూస్తే ఆ రూ. 1,00,00,000 చొప్పున 12 మందికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వపు సొమ్మే. ఇది వాళ్ళతో ఎల్జీ వాళ్ళతో ఏం కాంట్రాక్ట్ అయ్యిందో అంటూ ఒక దిక్కుమాలిన వార్త రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అంటే జగనే ఇచ్చాడన్నటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వ సొమ్మే జగనే ఇచ్చాడని తేలింది. ఇప్పుడు వచ్చేటప్పటికి 25 లక్షలే ప్రకటించడం, అది కూడా స్టీల్ ప్లాంట్ తరపునిస్తున్నారు. బోడి నువ్వేందయ్యా ఇచ్చేది అంటూ లోకేష్ని, పవన్ కళ్యాణ్ని జగన్ ప్రశ్నిస్తే, అబ్బెబ్బే మా వాళ్ళు 2 కోట్లు ఇస్తున్నారు, 2 కోట్లు మా వాళ్ళు ఇస్తున్నారు, అందులో 25 లక్షల రూపాయలు ఇచ్చారంటూ తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. మాట ఇచ్చిన 24 గంటల్లోనే పరిహారం అందజేత అంటూ. ఏం పరిహారం ఇచ్చారు? 25 లక్షల స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5 పైసలు లేదు. మిగతా 1,72,000 అన్నటువంటిది వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బులు. అయితే అందులో అందరికి అది కూడా రాదు. ఒక ఆయనకి 44 లక్షలు వస్తట, ఒక ఆయనకి 60 లక్షలు వస్తట. ఇది సిపిఎం వాళ్ళు లెక్క తీసి చెప్తున్నారు.